అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అయినా సరే ఇప్పటివరకు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడం కానీ అట్టగే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేయడం కానీ చేయడం లేదు. గుడిసెలు వేసుకున్నటువంటి వాటిని కూల్చేసేటటువంటి కార్యక్రమానికి వరంగల్ జిల్లాలో పూనుకున్నారు. గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూములు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వకుండా ఉన్నందుకే ప్రజలు దాన్ని ఓడించి కాంగ్రెస్కి అధికారం ఇస్తే కాంగ్రెస్ కూడా పేదలకు ఇచ్చినటువంటి హామీ అమలు జరగడం లేదు. అందుకే వామపక్షాల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి స్థలం లేనటువంటి పేద కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, ఆల్రెడీ గుల్సైడ్ వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, అట్లాగే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టాలి, పోడు భూమిని సాగు చేసుకుంటున్న ఆదివాసీలకంతా కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా సరే వామపక్షాలతో చర్చించి ఈ సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకపోతే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. ఎక్కడెక్కడైతే పేదలకు ఇండ్ల స్థలాలు లేవో ఆ ప్రాంతాలంతా కూడా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తాం. గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగబోతుంది. అలాగ చేయకుండా ప్రభుత్వాలు అధికార యంత్రాంగంతో పోలీసులతో ఈ ప్రభుత్వాలని గుడిసెలను కూల్చేస్తామని చెప్పి అనుకుంటే ఈ ప్రజలంతా తిరగబడితే ఈ ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.